ఈరోజు వీడియో చాలా స్పెషల్. పూర్వీకుల నాటి బలమైన ఆరోగ్యం కోసం చిరుధాన్యాలతో చేసిన క్రిస్పీ దోశ, ఇడ్లీ మరియు గుంత పొంగనాలు. దీంట్లో ఎటువంటి బియ్యం వాడలేదు. అందువల్ల ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. రక్తహీనత ఉన్న వాళ్ళకి మేలు చేస్తుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఈ దోశ బ్యాటర్ తయారు చేయడానికి రాగులు, జొన్నలు, కొర్రలు, సాములు, మినపగుళ్ళు వంటి చిరుధాన్యాలు ఉపయోగించడం వల్ల కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ వంటి ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయి. దీన్ని చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినగలిగే లైట్ డైట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. ఒక్క దోశ తిందామనుకున్న వాళ్ళు కూడా ఇంకొక 2 ఎక్స్ట్రా దోశలు లాగించేస్తారు. ఎప్పుడూ తినే దోశల కంటే కూడా ఇది డిఫరెంట్గా ఉంటుంది. అధిక పోషక విలువలు కలిగి ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తయారు చేసే విధానం కూడా చాలా ఈజీ. రెసిపీలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. దీనికి ఛార్జ్ ఏమీ ఉండదు, ఫ్రీనే. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక రెసిపీలోకి వెళ్దాం. వరిగలు, రాగులు, జొన్నలు, కొర్రలు, సాములు, సజ్జలు ఇవన్నీ కూడా ఒక్కొక్క కప్పు చొప్పున శుభ్రంగా కడిగి 6 గంటల ముందు నానబెట్టాలి. 6 గంటల తర్వాత నానిన వీటిని మరొక్కసారి కడగండి. 1 కప్పు మినపగుళ్ళలో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి 1 గంట నాననిస్తే సరిపోతుంది. గంట తర్వాత నానిన ఈ మినపగుళ్ళను మిగిలిన మిల్లెట్స్లో కలిపి మిక్సీ జార్ లేదా గ్రైండర్లో బ్యాటర్ని ఇట్లా మెత్తగా తయారు చేసుకోండి. తయారు చేసిన బ్యాటర్ని కొద్దిగా సాల్ట్ కలిపి అంతా మిక్స్ చేసి ఒక డబ్బాలో వేసుకుని మూత పెట్టి 6 గంటలు అట్లా వదిలేయండి. 6 గంటల తర్వాత చూడండి, బ్యాటర్ చక్కగా పర్మిట్ అయ్యి ఇడ్లీ, దోశ, గుంత పొంగనాలు మీకు ఇష్టమైన ఏమైనా టిఫిన్స్ తయారు చేసుకోవడానికి రెడీగా ఉంది. ఒక బౌల్లోకి మీకు కావాల్సిన క్వాంటిటీ బ్యాటర్ తీసుకుని కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో అట్ల పైన వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు బ్యాటర్ తీసుకుని పల్చగా ఇట్లా స్ప్రెడ్ చేయండి. దోశ పైన కొద్దిగా గీ అప్లై చేయండి. క్రిస్పీ అండ్ టేస్టీ హెల్తీ మిల్లెట్ దోశ రెడీ అవుతుంది. మీకు నచ్చిన చట్నీ, సాంబార్తో ఎంజాయ్ చేయండి. మెత్తగా కావాలనుకుంటే దోశ దలసరగా వేసుకోండి. దోశ పల్చగా వేసుకుని నిదానంగా వేగడం వల్ల ఇట్లా క్రిస్పీగా చక్కగా ఉంటుంది. మిల్లెట్ ఇడ్లీ తయారు చేసే విధానం. ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి. మిల్లెట్ బ్యాటర్ని వేసి 10 నిమిషాలు స్టీమ్ అవ్వని. ఉడికిన వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి సాఫ్ట్గా ఎంత బాగా తయారయ్యాయో. ఈ మిల్లెట్ ఇడ్లీ చట్నీ మరియు సాంబార్తో చాలా టేస్టీగా ఉంటాయి. అట్లాగే మిల్లెట్ గుంత పొంగనాలు తయారు చేసే విధానం చూద్దాం. చిరుధాన్యాల పిండిలో కొద్దిగా సోడా, రుచికి సరిపడా ఉప్పు, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర ముక్కలు కూడా వేసి బాగా కలపండి. గుంత పొంగనాలు వేసే పాత్రకి కొద్దిగా నెయ్యి అప్లై చేసి వేడెక్కిన తర్వాత ఈ బ్యాటర్ని దాంట్లో వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు వేగండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి వీటిని టర్న్ చేసి మరొక 2 to 3 మినిట్స్ వేగనివ్వండి. ఈసారి మూత వేయవద్దు. ఇవి వేగడానికి 8 to 10 మినిట్స్ పడుతుంది. రెడీ అయిన ఈ మిల్లెట్ గుంత పొంగనాలని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో తిని ఎంజాయ్ చేయండి. చాలా రుచిగా, క్రిస్పీగా, కారంగా, మధ్య మధ్యలో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు తగులుతూ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ మిల్లెట్ బ్యాటర్తో మీకు నచ్చిన విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసుకుని తినవచ్చు. ఈ హెల్తీ వీడియో రెసిపీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి ఫ్రెండ్స్కి, తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. రెసిపీ ఎట్లా ఉందో కామెంట్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదములు. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.